అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మేము గవర్నమెంట్కి తెలియజేయాలనుకున్నది, సిహెచ్ఓస్గా మేము రూరల్ ఏరియాస్లో 6 సంవత్సరాల నుంచి అంటే 2018 నుంచి పనిచేస్తున్నామండి. ఎంతో కష్టపడి మారుమూల ప్రాంతాలలో ట్రాన్స్పోర్టేషన్ లేకపోయినా మా సొంత డబ్బులు పెట్టుకొని ఊర్లో ఉండే వాళ్ళ బైక్స్ ఎక్కి ఆడవాళ్ళమైనప్పటికీ కూడా ఎంతగానో మేము ప్రజలకి ఆరోగ్య సేవలు అందిస్తున్నాము. ఈ రోజున మాకు సిఎఫ్డబ్ల్యూ నుంచి మేము పోయిన నెల 16వ తేదీ నుంచి స్ట్రైక్ చేస్తుండగా ఈరోజు నిరసన కార్యక్రమం 5వ రోజుకు చేరింది. అయినప్పటికీ సిఎఫ్డబ్ల్యూ నుంచి కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ మాకు ఒక్క రెస్పాన్స్ కూడా రాలేదండి. మేము దానికి చాలా ఆవేదన చెందుతున్నాము. వెంటనే గవర్నమెంట్ మాకు రెస్పాండ్ అవ్వాలని మేము అడిగే ప్రతి ఒక్క డిమాండ్ని అవన్నీ కూడా న్యాయమైన డిమాండ్సే. మాకు ఇచ్చిన జీవోఐ గైడ్లైన్స్ ప్రకారం 2018లో మేము జాయిన్ అయినప్పుడు 6 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పెట్టి రెగ్యులర్ చేసి ప్రమోషన్స్గా గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ ఇస్తామని ఉందండి. సో దాన్ని బట్టే మేము ఆ జీవోఐ గైడ్లైన్స్ని బట్టే మేము మమ్మల్ని మీరు రెగ్యులర్ చేయాలని మేము కోరుతున్నాము. ఆ రెగ్యులర్ చేసేదానికి నిర్దిష్టమైన ప్రొసీజర్ ఉంటుంది. గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి ఏ టైం కల్లా మాకు మీరు రెగ్యులర్ చేస్తారనేది పేపర్ మీద ఇవ్వాలని కోరుతున్నాము. ఎన్హెచ్ఎంలో 189 క్యాడర్స్ ఉంటే 188 క్యాడర్స్కి 23% హైక్ 2023లో ఇచ్చి కేవలం సిహెచ్ఓస్ క్యాడర్ని మాత్రమే పక్కన పెట్టి 40,000 జీతం మీకు ఇస్తున్నామని మమ్మల్ని పక్కన పెట్టడం చాలా బాధాకరం. దీనికి మేము చింతిస్తున్నాము. 2023లో కూడా మేము ఫస్ట్ టైం అజిటేషన్ చేసినప్పుడు గౌరవనీయులైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కృష్ణబాబు సార్ గారు మాతో మాట్లాడి వెబినార్ కండక్ట్ చేసి జూమ్ కూడా పెట్టలేదండి. వెబినార్ కండక్ట్ చేసి మేము మీకు హైక్ ఇస్తామని చెప్పారు. అది పాలసీ ఫైల్ కూడా మూవ్ అయింది. కానీ కొన్ని కారణాల వల్ల అది ల్యాప్స్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మమ్మల్ని పిలవలేదు. మేము 2 సంవత్సరాలు వెయిట్ చేశామండి పిలుస్తారని చెప్పేసి. కానీ ఇంతవరకు కూడా 2023లో ఉన్నటువంటి పెండింగ్ ఇన్సెంటివ్స్ని 15,000 మాకు ప్రోత్సాహకారకంగా ఇస్తారు. మా జీతము 25,000 కాకుండా ఆ 15,000లో కూడా కోతలు విధిస్తున్నారు. ఆ కోతలు ఎందుకు వస్తున్నాయో కూడా మాకు తెలియదు. ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఎవరైనా ప్రైవేట్లో పనిచేసే వాళ్ళకైనా ఈపీఎఫ్ అనేది ఒకటి ఉంటుంది. ఈపీఎఫ్ అనేది ప్రతి ఒక్క ఎంప్లాయీ హక్కు. 5 సంవత్సరాలు మాకు ఈపీఎఫ్ కట్ చేసి 1 సంవత్సరం నుండి ఈపీఎఫ్ కూడా కట్ చేయకుండా మాకు కేవలం జీతాలు మాత్రమే వేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? మేము ఏ విధంగా జీవించాలి? ఆడవాళ్ళమే 80% ఉన్నామండి. 10,032 మంది సిహెచ్ఓస్ స్టేట్ మొత్తం ఉంటే 80% ఆడవాళ్ళం ఉన్నాము. మాకు పిల్లలు ఉన్నారు. ఎన్ని రేట్లు పెరుగుతున్నాయి, మేము ఏ విధంగా జీవించాలి? ఇప్పుడు మేము స్ట్రైక్ చేస్తున్నటువంటి టైంలో కూడా మా యొక్క శాలరీస్ అన్ని హోల్డ్ చేసి పెట్టేశారు. మేము ఎలా జీవించాలి? ఈ నెల మేము ఎలా మా అద్దెలు కట్టుకోవాలి? మేము ఎలా జీవించాలి? సార్, మేము మీడియా ద్వారా గవర్నమెంట్ని కోరుతున్నాము, కృష్ణబాబు గారిని కోరుతున్నాము, వీరపాండ్య సార్ గారిని, సీఎం సార్ గారిని, హెల్త్ మినిస్టర్ సార్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అన్న మా బాధలు మీరు వినండి. 80% మంది మా ఆడవాళ్ళం ఉన్నాం. ఎన్నో కష్టాలు పడుతున్నాం. ప్రెగ్నెంట్స్గా ఉండి మా పిల్లల్ని లాక్టేషన్ మదర్స్ని కూడా మేమందరం ఉద్యోగాలు చేస్తున్నాం. ఎన్సీడీలో తిరిగి మేమందరము ఏ విధంగా అయిపోయినాం. అనేక మంది అనారోగ్య పాలు కూడా అయినారు. మేమే ప్రజలకు సేవలు అందిస్తూ మేమే అనారోగ్య పాలు అవ్వడం చాలా బాధాకరం. సో ఈ మీడియా తరఫున మేము కోరుకుంటున్నామండి, డెత్ అయినా కూడా ఎక్స్గ్రేషియా పాలసీ అనేది లేదు. నిర్దిష్టమైన జాబ్ చార్ట్ మాకు కావాలి. మా ప్రధానమైన డిమాండ్స్ 6 సంవత్సరాలు పూర్తిగా సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలి. ఈపీఎఫ్ఓని వెంటనే పునరుద్ధరించాలి. అద్దె బకాయిలు చెల్లించాలి. మాతో పాటు వచ్చినటువంటి సచివాలయం వ్యవస్థకి గవర్నమెంటే రెంటెడ్ బిల్డింగ్స్ ఇచ్చి గవర్నమెంటే రెంట్ కడుతున్నప్పుడు మేమెందుకు రెంట్ రూమ్లు తీసుకోవాలి? మీరిచ్చిన ఎక్విప్మెంట్ని మేమెందుకు భద్రపరచుకోవాలి? సరే మాకు ఇవ్వండి సార్ అని అన్నప్పుడు గౌరవనీయులైనటువంటి నివాస్ సార్ గారు అప్పుడు కమిషనర్గా మాకు రెంట్ ఇస్తానని ఒప్పుకున్నారు. రెంట్ కూడా ఇచ్చారు. మరి తిరిగి 1 సంవత్సరం నుంచి మళ్ళీ రెంట్ కూడా బకాయిలు చెల్లించడం లేదు. ఇది ఎంతవరకు సమంజసం? మీరు మాకు న్యాయం తీర్చాలండి. ఈ రోజున కడపలో మేము 5వ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ కడప డిస్టిక్లో ఉన్నటువంటి 387 సిహెచ్ఓలు అందరం కూడా కలిసి ఒక పీస్ఫుల్ ర్యాలీని కలెక్టరేట్ నుంచి కోటిరెడ్డి సర్కిల్ వరకు జరిగిస్తున్నాము. మేము చేసే సేవలు కూడా కోటిరెడ్డి సర్కిల్లో ఒక యాక్టివిటీ లాగా చూపించబోతున్నాము. కాబట్టి మేము మీడియా ద్వారా కోరేది, మాకు కావాల్సినటువంటి డిమాండ్స్ని న్యాయమైన డిమాండ్స్ సార్. మా డబ్బులు పోయినాయి సార్, మా డబ్బులు మాకు ఇవ్వండి సార్. మేము కోరేది అదే సార్. మేము గ్రాడ్యుయేట్స్ సార్, మాకు తెలుసు సార్. రోడ్డు మీదకి మేము రామ్ సార్. మాకు కావాల్సిన డిమాండ్స్ మీరు మాకు నెరవేర్చండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.